హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. చింత తెచ్చినా పులుపు చావలేదనే ఇందుకే అంటారేమో. మనము పార్టీ గెలవకపోయినా, మనకు పార్టీలో ఎటువంటి సీట్లు రాకపోయినా, 11కు పడిపోయినా కూడా మనం మాట్లాడే ఎటకారపు మాటలు మాత్రం తగ్గవు అని మన పేరుని నాని దాన్ని రుజువు చేసి చూపించినాడు మాట్లాడి. ఒకసారి ఆయన ఏం మాట్లాడినాడో జాగ్రత్తగా వినండి. ఎందుకు మీరు రాజ్యం వెళ్తున్నారు? ఎందుకు రాజ్యం వెళ్తున్నారు? ప్రజల కష్టాలు పట్టించుకోరు, బాగోగులు పట్టించుకోరు. ఆ మాట అనాల్సింది ఎవరంటే, గత 5 ఏళ్ల ప్రభుత్వంలో మీ జగన్మోహన్ రెడ్డి గెలిచినాడే కానీ కనీసం ఒక్కసారి కూడా బయటకు రాలా. బయటకు వచ్చే ప్రజల బాగోగులు తెలుసుకోవాలా. ప్రెస్ మీట్లు కూడా పెట్టలా. ఒక మాట చెప్పాలంటే ప్రెస్ మీట్లు కూడా లేవు అసలు. కనీసం ఎప్పుడైనా ఒకసారి వస్తే సంవత్సరంన్నరకు ఒకసారి బయటకు వస్తే అప్పుడు కూడా బ్యారిగేడ్స్ కట్టుకొని చుట్టూరు కంచేసుకొని అప్పుడు వస్తాడు బయటికి. పొలాల్లోకి దిగడు, ప్యాంటు పైకి తీసుకుంటాడు, పైన నుంచే చూస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి గత 5 ఏళ్ల ప్రభుత్వంలో. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్తగా వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు బాగా తిరుగుతూ ఉన్నాడు ప్రజల్లో. ఇప్పుడు తిరగకుండా ఉండేది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అని మాట్లాడతారు. అయినా నీకు మళ్ళీ జాగ్రత్తగా చెప్తున్నా నేను, పవన్ కళ్యాణ్ గారు సర్జరీ చేయించుకుంటున్నాడు. అలాగే చంద్రబాబు గారు అక్కడ తమిళనాడు పాలిటిక్స్ జరుగుతూ ఉంటే అక్కడ ఎలక్షన్ టైంకి అక్కడ ప్రచారానికి వినాడు. ఇంకా లోకేష్ గారి గురించి చెప్తావా? ఆయన ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు. మనం ఎలాగో ప్రజల్లో ఉండి చచ్చేది లేదు కదా. దాని గురించి మాట్లాడేదేంలా. ఎంతసేపు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లేదే పని. ఇంకా చూడు నువ్వేం మాట్లాడినావు. డిఫాక్టో చీఫ్ మినిస్టర్ 10 రోజుల నుంచి అడ్రస్ ఉండడు. ఉప ముఖ్యమంత్రి గారికి అనారోగ్యం అని చెప్తా. నిజం అది అనారోగ్యమని. నీకు ఇంకో మాట కూడా చెప్తాను. ఉప ముఖ్యమంత్రికి ఆరోగ్యం బాగలేదు, ఆయన సర్జరీ చేయించుకుంటున్నాడు అన్న విషయము మన రాష్ట్రం మొత్తానికి తెలుసు, దేశానికి కూడా తెలుసు. నరేంద్ర మోడీ గారు కూడా ఆయనకి ట్వీట్ చేయడం జరిగింది, నువ్వు ఆరోగ్యం విన్నా కోలుకోవాలని. మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసినారు. ఒకవేళ మీకు అది తెలియదేమో, సరే తెలియకపోయినా పర్వాలేదు. గతంలో గులకరాయి, చిన్న గులకరాయి తగిలితే నడి రోడ్లో ట్రీట్మెంట్ చేయించుకోలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అంతేననుకో ఈయన కూడా అదే విధంగానే కదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన ట్రీట్మెంట్ చేయించుకుంది. దాంట్లో తప్పే ఉండదు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఏం మీకు అసలు మనసు ఎలా వచ్చింది? చూడండి ఇంకా ఏం మాట్లాడారు. ఓటు కూడా లేదు ఇక్కడ, కనీసం చుట్టం సొప్పుగా కూడా ఎప్పుడు ఇక్కడ రారు. నిజంగా ఈ మాట ఖచ్చితంగా కోపగిల్చుకోవాల్సిన విషయం సార్ ఇది. అసలు నువ్వు ఎవరినన్నావో తెలుసా? 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడగొట్టినాడు చూడు నిన్ను. వాళ్ళ అల్లుడిని మాట్లాడుతున్నావు నువ్వు. ఆయన సంపాదించిన ఆస్తిలో ఇంతకు ముందు కూడా వరద బాధితులకు డబ్బులు ఇచ్చినాడు. ఆయనకి మళ్ళీ సపరేట్గా ఒక అనాథాశ్రమం కూడా ఉంది. ఇలాంటివన్నీ పెట్టుకొని మీరు ఎలా మాట్లాడతారు సార్? అలా నోటికి ఎలా వస్తే అలా నాకు అర్థం కావడం లేదు. బియ్యం దొంగ మీరు కదా, భార్య పేరు మీద పెట్టుకొని రేషను నీకు నచ్చినట్టు బియ్యాన్ని దోచుకున్నది నువ్వు కదా, ప్రభుత్వ భూములు దోచుకున్నది నువ్వు కదా, దేవుడు మాన్యాన్ని దోచుకున్నది నువ్వు కదా. ఇవన్నీ చెప్పడం మొదలు పెడితే అసలు నీ భవిష్యత్తు బయట పెడితే శాటా భారతం అంటున్నది. నువ్వు అదన్నీ వదిలేసి ఎంతసేపు పక్కన వాళ్ళ మీద బురద చల్లడం. అదేంట పెట్రోల్ కొరత వచ్చేసింది, డీజిల్ కొరత వచ్చేసింది, మీరు ఎక్కడున్నారు? మీరు భిన్నా వచ్చేయాలా? మీరు ఆ మాత్రం చూసుకోలేరా? పిచ్చోడా, తెలంగాణలో కూడా పెట్రోల్ కొరత ఉన్నది. అది పెట్రోల్ డీజిల్ అది నార్మల్. ఎందుకంటే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం రావడం కష్టం, గ్యాస్తో సహా అన్నీ కొంచెం రావడం కష్టం. సమయానికి వస్తాయని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు. కానీ ఎందుకు టైంకి ఆ పెట్రోల్ డీజిల్ అనేది అందడం లేదో అది వైసీపీ వాళ్ళకి మాత్రమే తెలియాలి. దీంట్లో ఒక ఐఏఎస్ వ్యక్తి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పి చాలామంది అంటున్నారు. అది మీ వైసీపీ వాడికి సంబంధించినోడే ఆ ఐఏఎస్ అని చెప్పి కూడా అంటున్నారు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇలాంటివన్నీ మాట్లాడుకుంటే చాటా భారతం అంత ఉన్నది. మీ ప్రవర్తన, మీ పద్ధతులు, మీరు మాట్లాడిన విధానాలు ఇవన్నీ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే, పెట్రోల్ కొరత ఉన్నదన్నారు, సరే ఒప్పుకుంటాం. డీజిల్ కొరత ఉన్నదన్నారు, సరే ఒప్పుకుంటాం. గ్యాస్ కొరత ఉన్నది ఒప్పుకుంటాం. ఇంకా ఏవేవో ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇవన్నీ కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయాలా? ఆయన సీఎం కొంటేనే చేయాలా? ఏం మీకు సంబంధం లేదా? మీరు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారు కదా. మీకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఇదే విధంగా ప్రశ్నిస్తారు అంతే. మీరు ప్రజలకు ఏం సాయం చేయరు. మీరు అలాంటి వాడు కాకపోతే ఆ ఊరో మహాతల్లి నాకు ఇల్లు లేదు నాయనా అని అంటే మన హయాం వచ్చిన తర్వాత ఇల్లు కట్టిస్తాడంట. ఆయన అధికారంలోకి వచ్చినాక ఇల్లు కట్టిస్తాడంట. ఆయన అధికారంలోకి వచ్చినాక ఆయన ఇల్లు కట్టించేది. ఇప్పుడు నా సమస్య గురించి మాట్లాడరా మామ అంటే అప్పుడు ఎప్పుడు అధికారంలోకి వస్తాడంట, ఆయన కట్టిస్తాడంట. అప్పుడు వరకు ఏమి చెట్టు కింద సంసారం చేయాలంట. ఇట్లాంటి మాటలు మాట్లాడినాటికి కొంచెమైనా బుద్ధి అనేది లేదా మీకు? మళ్ళీ ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి పనికి మళ్ళీ నేనేదో పెద్ద రాజును, నేను కింగుని, నేను శ్రీరామచంద్రుని, నేను అన్ని నిజాలే మాట్లాడతాను, సత్యహరిశ్చంద్రుని అని చెప్పి పక్కన వాళ్ళు విమర్శిస్తారు. ముందు మనకి నిజం అంటే ఆవగింజంతనే తెలివి ఉండాలి. గతంలో వాడు కూడా సొంత భూములోంచి మట్టి తోలుతూ ఉంటే ఎక్కడికో ఇటుక బట్టీలకి అది దందా అంటారు, అది మాఫియా అంటారు. ఏంది మీరు అసలు మీ ప్రవర్తన ఎందుకు ఇలా రోజుకి ఇంత క్షీణించిపోయి? అసలు ప్రతిపక్ష హోదా గురించి పక్కన పెట్టండి. ఈసారి 10 కాదు 2-3 వచ్చేదానికి కూడా ఛాన్సులు లేకుండా మీ అంతటి మీరే చేసుకున్నారు సార్. ఇలాంటి మాటలు దయచేసి మాట్లాడొద్దు. మీరు సాయి ధర్మ తేజ్ గురించి మాట్లాడినారు కదా, నేను చెప్పినా కదా. ఇంతకుముందు ఆయన సొంత డబ్బుతో ఆయన వరద బాధితులకు ఇచ్చినాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి నేను ఇస్తాను అని చెప్పినాడు. ₹1 కోటి ఇచ్చినాడా వరద బాధితులు?
ప్రజాప్రతినిధులకి ఇవ్వాలా. ఎందుకు ఇలాంటి మాటలు, ఊరినే పనికి మాలిన మాటలు, ఇలాంటి కరెక్ట్ కాదు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం మీకు అసలు సూట్ అవ్వదు. నేను ఇప్పుడు చేసిన వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.